నమస్తే. నేను మీ రాజేంద్ర. ఇవాళ నేను ఒక విశిష్టమైనటువంటి అతిథితోటున్నాను. ఆయనెవరో తెలుసా? కాసాని జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్ గారు ఒకే ఒక విషయాన్ని ఇవాళ రాజకీయమే కాకుండా ఒక సామాజిక అంశంలో కూడా మీరు ముదిరాజులకు ఒక్కళ్ళకే కాదు, ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ నాయకులను కొంత గౌరవం పెంచాలని, వాళ్ళ ఆత్మాభిమానం పెరగాలని చేసినటువంటి ప్రయత్నంతో ప్రారంభమైన మీ ప్రస్థానం ఇవాళ ఎంపీగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. ఒక్కసారి గతంలోకెళ్తే ఒక పార్టీనే పెట్టారు గదా! ఎందుకని పార్టీని మీరు మళ్ళీ కొంత బలహీనపడినటువంటి పరిస్థితి ఉన్నది? మొట్టమొదట కాసాని జ్ఞానేశ్వర్ గ్రామ పంచాయతీ వార్డు నుండి యాహ్! మండల్ కానీ జిల్లా పరిషత్ వరకు లోకల్ బాడీస్లో చేసినటువంటి సందర్భం. అక్కడ కుత్బులాపూర్ మండల్లో 88 నుంచి 93 వరకు, దాని తర్వాత 2001 నుంచి 2006 వరకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను. ఆ రోజు నేను మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ దేవేందర్ గౌడ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్. యెస్. అట్లాగే నేను జిల్లా పరిషత్ చైర్మన్గా అయినప్పుడు దేవేందర్ గౌడ్ గారు హోమ్ మినిస్టర్. యెస్. మా రాజకీయాల లోపల ఎప్పుడు కన్నా నిక్కచ్చిగా మాట్లాడే వ్యవస్థ నాది. నాకు తెలిసిన దాన్ని వేరే వాళ్ళు వేరే తీర కల్పితం చేస్తే నేను ఒప్పుకునేవాడిని కాదు, ఆర్గ్యుమెంట్ చేసేవాడిని. అట్లా ఆ పోరాట పటిమ అనేది బయలుదేరినటువంటి సందర్భం. 1969 తెలంగాణ ఎడ్యుకేషన్ కానీ, అంతకుముందు కానీ స్టూడెంట్ లైఫ్ కానీ, అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి రాజకీయ పదవుల కొరకు కానీ, ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన తర్వాత ఉమ్మడి రంగారెడ్డిలో చేసిన, ఇప్పుడు సరే జిల్లాలు అధికమైనవి, 33 అయినాయి. ఇప్పుడు చేవెళ్ళ ప్రాంతం నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చినాం. కాసాని జ్ఞానేశ్వర్ ఎక్కడ పోయినా నా యొక్క పని వ్యవహారం కానీ, నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా ఈడ కూర్చుంటేనే పనులు అవుతాయని కూర్చోవాని కాదు. మీరు బాగా గమనించాలి, ఒక ఇష్యూ ఎట్లా వచ్చిందంటే హైదరాబాద్ రంగారెడ్డి కాకముందు పాత హైదరాబాద్ జిల్లాకు ఆ రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నటువంటి జిల్లాను రెండుగా చేసినప్పుడు, హైదరాబాద్ జిల్లాను హైదరాబాద్ రంగారెడ్డి చేసినప్పుడు సులభతరం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికీ విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం డివైడ్ అయినటువంటి సందర్భం. ఇక్కడ అదే పంత లోపల హైదరాబాద్ను రంగారెడ్డిలో చేయాలని ఆయన యొక్క తలంపు. దాని ప్రకారంగా హైదరాబాద్లో ఉన్నటువంటి పురపాలక సంఘం, మున్సిపాలిటీ హైదరాబాద్ జిల్లా చేసింది, హైదరాబాద్ రూరల్ జిల్లాను రంగారెడ్డి జిల్లా చేసింది. అందుకే మన ఆఫీసులన్నీ కూడా హైదరాబాద్లోనే ఉంటాయి ఎక్కువ. దాని తర్వాత కాసాని జ్ఞానేశ్వర్ జీవితం అంతా జనరల్గా కులం కానీ, అదేవిధంగా బడుగుల గురించి కానీ, సబ్బండ వర్గాల గురించి కానీ పోరాటం చేయడానికి ఆస్కారం ఏంటి? ముందు గ్రామాలలో 12 పని వాళ్ళు ఉంటారు, 12 కులాలు ఉంటాయి. అంతకంటే తక్కువ కులాలు ఉన్నాయి, 12 కులాల మీదనే ఉంటాయి. ఆ 12 కులాలు కూడా చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, అదేవిధంగా బ్యాగరి, డప్పు, డోలు, నీరుడి, కావలి, ఇలాంటి 12 కులాలతో కూడుకున్నటువంటి సమాజం. ఆ రోజు నేను చదువుకున్న తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు, బీసీల మీద జరుగుతున్నటువంటి అఘాత్యాలు కానీ, చిన్న చూపు కానీ, వాళ్ళకి ఇచ్చే విలువలు ఇవ్వక కావు, అలాంటి సందర్భం లోపలి బయటకు వచ్చినటువంటి సందర్భం. కనుక బీసీలకంటూ ఒక వ్యవస్థ కావాలి, బీసీలకంటూ ఒక న్యాయం జరగాలి. దాని మీద మా పోరాటం స్టార్ట్ అయ్యి దాని మీదనే ఎలక్షన్స్ కూడా నిలబడ్డాం, గెలిచినాం, ఓడినాం, ఆ కథ. అయితే ఇప్పుడు ఏంటంటే
బీసీలకంటూ సబ్బండ వర్గాల గురించి ఉన్నటువంటి సమస్య ఏంటంటే, నా ఫస్ట్ మూమెంట్ అల్లా పెద్దలు రాజేంద్ర గారు కూడా తెలుసు, జ్ఞానేశ్వర్కంటూ తప్పకుండా జనాభా దామాష ప్రకారంగా పొలిటికల్ రిజర్వేషన్స్ ఉండాలనేది కాసాని జ్ఞానేశ్వర్ యొక్క తపన. ఎందుకంటే బీసీల యొక్క జనాభా, బీసీల యొక్క వ్యవస్థ లోపల అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీతో కూడుకున్నటువంటి సమాజం లోపల 80% 82% ఉన్నటువంటి ఈ యొక్క బడుగుల యొక్క వారితో కూడుకున్నటువంటి సబ్బండ వర్గాలకు ప్రతి కులానికి కూడా న్యాయం జరగాలి. సమాజం లోపల ప్రతి కులంలో కూడా విద్యావంతులు ఉంటారు, తెలివి ఉన్న వాళ్ళు ఉంటారు, తెలివి లేని వాళ్ళు ఉంటారు. అందరిని కలుపుకొని పోయే వ్యవస్థనే రాజరికం. మాకు తెలిసిన వ్యవస్థ లోపల ఆనాడు అంబేద్కర్ గారు ఎన్ని తలకాయలను లెక్క పెట్టుకుంటే దాన్ని బట్టి రాజరికం చేయమన్నారు. ఎవరి జనాభా ఎంతనో దాని ప్రకారంగా దామాష ప్రకారంగా సీట్లు ఇవ్వాలన్నారు. పాలకులు ఆ రోజు ఇవ్వలేదు కనుకనే ఆ రోజు ఈ రోజు వరకు కూడా నీకు 0 ఉన్నటువంటి వ్యవస్థ కానీ 2% 3% ఉన్నటువంటి వాళ్ళు రాజరికం వెళ్తుంది. మరి 82% ఉన్నటువంటి వాళ్ళు వెళ్తలేరు అనేది ఆనాటి నా పోరాటం. దాని మీద నేను 1 కోటి సంతకాల సేకరణ చేసిన. దాంట్లో కూడా మహిళలకు 50% రాజ్యాధికారం ఇవ్వాలి అనే దాని మీద 1 కోటి సంతకాల సేకరణ చేసిన. యావత్తు ఆంధ్ర తెలంగాణ మొత్తం రాష్ట్రంలో 1 కోటి సంతకాల సేకరణ చేసిన. మీకు బాగా తెలుసు పెద్దలప్పటికి 16 రోజుల్లోనే 1,16,00,000 మేము నెల ప్రోగ్రాం అది. నెల రోజులు చెప్తే 1,67,00,000 సంతకాల సేకరణ జరిగింది. వాటిని బ్రహ్మాండమైన ప్రొసిషన్గా తీసుకొచ్చి గవర్నర్ గారు కానీ అదేవిధంగా సీఎం గారికి ఇచ్చినాం. ఆ రోజు ఉన్నటువంటి మన మీరా కుమారి గారు, ఈ యొక్క పోర్ట్ఫోలియో ఉన్నటువంటి మంత్రి, ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది. వాస్తవమే వాళ్ళు చేసింది. మహిళలకు సమానత్వం ఉన్నప్పుడు పొలిటికల్లో కూడా వాళ్ళు ఉండాలనేది నిర్ధారణ సందర్భం. సరే, వచ్చిన పాలకులు చేసిరా చేయలేదు అనేది తర్వాత విషయం. కాకపోతే బీసీల గురించి కూడా, బీసీల యొక్క పరిపత్తి కానీ, బీసీలకు ఉన్నటువంటి మర్యాద కానీ, బీసీల గురించి రావాల్సినటువంటి హక్కు కానీ, మాట్లాడే స్వేచ్ఛ కానీ, నేను అనుకున్నా నా వరకు రాజకీయ సీట్ మీద ఎవరు కూర్చోకున్నా ఆత్మస్థైర్యం అనేది పెరిగింది. ఎస్, నా కులంలో నేను ఎందుకు చేయొద్దని 93 కులాలు కూడా పటిష్టంగా తయారైనాయి. ప్రతి కులంలో కూడా ఎస్ మేమున్నాం, అది కరెక్ట్ అని. మరి రాజకీయంగా కానీ, చదువులలో కానీ, విద్యార్థుల్లో కానీ, స్టూడెంట్ల వైపులో కానీ వాళ్ళు బాగా తయారైనది అనేది నా వాదన. ఎస్, నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా జ్ఞానేశ్వర్ గారు. మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు పార్టీ పెట్టినప్పుడు నా అనుభవమే చెప్తా. ఎక్కడో శ్రీకాకుళం మీరు ఇక్కడున్నారు, కానీ మీకు సంబంధించినటువంటి బ్యానర్స్ కానీ, మీ ఫాలోవర్స్ కానీ వాళ్ళు ఎంత ప్రగాఢంగా నమ్మారు అని అంటే, ఆ రోజుల్లో బీసీ నాయకుడు ఒక పార్టీ పెట్టడం, రాజ్యాధికారం కోసం ఒక ప్రయత్నం చేయడం, అలాగే సమస్త వర్గాలను కలుపుకొని ముందుకు వెళుతున్నటువంటి ఒక ఉద్యమం. కోర్స్ 75 సంవత్సరాల భారత స్వాతంత్రానంతరం ఈ రాష్ట్రములు ఇలాంటి ఉద్యమం రాలేదు అన్నటువంటి అంత హైప్ వచ్చింది, అంత నమ్మకం పెరిగింది. కానీ ఏదైనా రాజకీయం మిమ్మల్ని తొక్కేసిందనాలా, లేకపోతే మిమ్మల్ని పక్కకు నెట్టిందనాలా, మీ పార్టీని ముందుకు రాకుండా చేసిందనాలా? ఏంటంటే మీరు చెప్పిన మంచి క్వశ్చన్ అది. మీరు బాగా గమనించాలి. శ్రీకాకుళంలో అన్ని కులాల యొక్క పనిముట్లతోని ఆ శ్రీకాకుళంలో నేను ఇంట్రడ్యూస్ చేసినటువంటి సందర్భం, ఎవరి కులం ఉన్నటువంటి పనిముట్లు తీసుకొని ఆ స్టేజ్ మీదకి రావడం జరిగింది. అక్కడ అది చూస్తే మాత్రం ఇప్పటికి మన కళ్ళల్లో కదిలాడుతుంటాయి. నేను శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు బస్సు యాత్ర చేసినాం. అన్ని గ్రామాలు తిరిగినాం, అన్ని వ్యవస్థ చేసినాం, పటిష్టంగా చేసినాం. బీసీల మూమెంట్ని చూస్తే రాజకీయ పార్టీలు వణుకుడు స్టార్ట్ చేసినాయి. జరిగింది అది, వణుకుడు స్టార్ట్ చేసినాయి. అదే సందర్భం లోపల చెప్తున్నా నేను,
నీకు రాజకీయ కుట్రనే అనండి, ఇంకేదన్నా అనండి. ఒక 1 మంత్ బిఫోర్ చిరంజీవి గారు పార్టీ పెట్టారు. ఉమ్, మీరు బాగా గమనించాలి. ముడుపుల చంద్రయ్య గార్డెన్‌లో ఆ రోజు 93 కులాలతో కూడుకున్నటువంటి సమాజంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీని పెట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని స్టేజ్ మీద కూర్చుండబెట్టి ఆ ప్రజలలో నుంచి వచ్చినటువంటి పేరును తీసుకొని మన పార్టీ అని పెట్టడం జరిగింది. ఆ మన పార్టీ పేరు సేమ్ దాన్ని కాపీ కొట్టి బీసీలకు ఉన్నటువంటి మొత్తము మన మేనిఫెస్టో అనండి, మన పత్రం అనండి, దాన్ని కనీసం సీరియల్ కూడా కిందికి మీదకి చేయలే. ఉమ్, మన యొక్క మేనిఫెస్టో తయారైనటువంటి పేపర్‌ను తీసుకుపోయి మన పార్టీ తీసేసి ప్రజారాజ్యం అని పెట్టిండు. అంటే వాళ్ళకంతా కూడా టైం లేదు. కొత్తగా వాళ్ళ యొక్క ఏం చేయాలనుకున్నారో బీసీల గురించి అది రాయవలసిన సందర్భం. అది కూడా మన పేపర్ తీసుకుపోయి ఖాళీ పేరు చేంజ్ చేసారు. సీరియల్ కింది మీద కూడా చేయలే అవిటి. అంటే నేనేమన్నా, ఎప్పుడైతే అతను హీరోగా వచ్చిండో ఆయన కాన్సెప్ట్ కూడా బీసీ అన్నాడో సహజంగానే హీరో ఇంకా పెద్ద ఉప్పెనలాగా వస్తుందేమో అనుకోరు. కానీ వాళ్ళు చెప్పారేమో కానీ వాళ్ళకి కాపులు ఒక్కళ్ళే కొంత తోడుగా నిలబడినటువంటి ఆధారాలు ఉన్నాయి. ఏది బట్ మీకు సంబంధించి ఎక్కడ మాత్రం లేరు. మీ పార్టీకి ఎక్కడ కూడా లేరు. కాపులు కూడా ఒక్కటి నిలబడి ఆయనను గెలిపియలే. ఓకే. ఆయన 2 జాలాలు నిలబడ్డాడు. ఉమ్, మేము కూడా ఆయనతోని అలయన్స్‌కు మాట్లాడినాం. ఉమ్, వాళ్ళు వచ్చి అడిగిన అరవింద్ వచ్చి మాట్లాడితే నేను ఒప్పుకున్నా నేను. ఉమ్, మీకు తెలుసో తెలదో వాళ్ళు గిట్ట మనతోని అలయన్స్ లేకపోతే తిరుపతిలో కూడా ఓడిపోయేవాడు అతను. ఉమ్, నేను ఎయిర్‌పోర్ట్ నుండి అతను వెంబడి పోయినాను. అప్పుడు అక్కడ కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళ ఏజెంట్ కూడా లేకుండా చేసిండు. ఉమ్, అప్పుడు మళ్ళీ కాసాని జ్ఞానేశ్వర్ మన పార్టీ బలంను అన్ని ఏజెంట్లను కూర్చునబెట్టి వాళ్ళకు తోడుగా నిలబడ్డటువంటి సందర్భం. అప్పుడు అక్కడ గెలిచిండు ఆయన. జనరల్‌గా తిరుపతి అనలే ఆయన ఇంకో దగ్గర నిలబడ్డ దగ్గర గెలుస్తా అని. కానీ అక్కడ ఓడిపోయిండు. ఇక్కడ గెలవడానికి ప్రధాన కారణం మన పార్టీ. అంటే నేనేమంటున్నానంటే ఆయన లాస్ట్ వరకు ఉండలేకపోయాడు. అతి కొద్ది సమయంలో పోయాడు. యో, అదే కాకుండా దేవేందర్ గౌడ్ గారు ఆయన ఇంకో పార్టీ పెట్టిండు. నేను ఆయన కూడా రిక్వెస్ట్ చేసిన, ఆల్రెడీ బీసీల పార్టీ మన పార్టీ నేను పెట్టినా, ఉమ్, నువ్వు పొలిటికల్‌గా నిజంగానే పార్టీ పెట్టాలనుకుంటే దీనికే ఉండు నువ్వు. అవును, నువ్వు ప్రెసిడెంట్‌గా ఉండు, నేను సెక్రటరీగా ఉంటా. ఉమ్, ఇంకో పార్టీ వద్దు బీసీలలో 2 అంటే ఆయన కూడా వినలేదు. పార్టీ పెట్టిండు. ఆయన 6 నెలల లోపలనే కొలాప్స్ చేసేసిండు. ప్రజారాజ్యంలో కలిసిపోయిండు. ఇవన్నీ కర్ణునికి ఉన్నన్ని శాపాలు అన్నట్టు యా, బీసీల వైపు పెత్తందారీ వ్యవస్థను కానీ ఎవరు ప్రోత్సహించిన అనేది కాకుండా, కానీ ఎవరు చేసినా నా ప్లాన్ అనేది సక్సెస్ అయింది. నేను బీసీ వర్గాలకు ఏదైతే చేయాలనుకుంటున్నానో ఉమ్, ఆ యొక్క విప్లవము, ఆ యొక్క అగ్గి రాసేసిన యా, అది అంచెలంచెలకు వచ్చి బీసీలు ఈరోజు మేమున్నాం ఎస్ సమయ హే అన్నట్టు ఓకే. వస్తుర్రు. లేకపోతే గ్రామీణ ప్రాంతం నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు. నేను అందుకు వచ్చేయమనంటే ఆ రోజు నేను పెట్టినటువంటి సేవ చేసినటువంటి సేవలు, ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్‌గా నేను చేసినటువంటి సేవలు, అదేవిధంగా మండల ప్రెసిడెంట్‌గా నేను చేసినటువంటి సేవలు, ఈరోజు నాకు చేవెళ్ళ పార్లమెంట్‌లో నేను నిలబడ్డదానికి అన్ని కులాలు ఒకటై కుల సంఘాలన్నీ పెద్ద ఎత్తున మనకు ప్రచారం చేస్తుర్రు. వాళ్ళు గెలిపిస్తామని వచ్చిర్రు. తప్పకుండా గెలిపిస్తారని నాకు ఆశ ఉంది. యా, మరొకసారి మీకు ఒక పాత విషయాన్ని కూడా గుర్తు చేయాలి ఇక్కడ సందర్భం కూడా. మీరు మీ పార్టీ కాకపోయినా ఎర్రం నాయుడిని ఒక సభకి చీఫ్ గెస్ట్‌గా పిలిచారు. బీసీ నాయకుడిగా గౌరవించి. ఆ సభ అలాగే మీతో కలిసి మీ భావాలు తెలుసుకున్న తర్వాత ఆయన ఒకే ఒక మాట అన్నాడు. నాతోనే అన్నాడు. ఈ రాష్ట్రానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి నాయకుడవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. అంత సత్తా ఉన్నది, అంత కమిట్మెంట్ ఉంది అని ఆయన భావన ఆ రోజుల్లో. ఎర్రన్నాయుడు గారు మీ పార్టీ కాదు. కానీ మీలాంటి వాళ్ళు పైకి రావాలని ఆశించినటువంటి వ్యక్తులు అంత కామెంటు, అంత నమ్మకం ఒక నాయకుడి దగ్గర నుంచి మీకొచ్చింది. కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అన్నది నా అభిప్రాయం. ఏమైందంటే నేను అప్పుడు తెలుగుదేశంలో ఉన్నా. హ్మ్.
తెలుగుదేశం జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నా. మా కులంది డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ సమస్య కొన్ని రోజుల నుంచి పోరాడుతున్నాం. దాంట్లో మాకు 1961లో ఫిషర్మెన్ రైట్స్ ఇస్తూ ముత్తరాజు తెనుగోళ్లకు జీవో ఇచ్చి ఫిషర్మెన్ రైట్స్ ఇచ్చి 1961లో జీవోలు ఇచ్చింది వేలాది సొసైటీలు అయినాయి. దాని తర్వాత కుల వృత్తుల మీద వర్గీకరణ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసి డీలో పెట్టిండు, ఏలో పెట్టేవాళ్ళు. దాన్ని కరెక్షన్ చేయమని చాలా వరకు పోరాటాలు చేసినాం. అప్పుడు పెరేడ్ గ్రౌండ్లో నేను మీటింగ్ పెట్టిన. అన్ని కులాలు కానీ అన్ని మతాలు కానీ ఆశ్చర్యపోయినాయి. ఒక కులం ఏంది, పెరేడ్ గ్రౌండ్లో మీటింగ్ ఏంది. రాజకీయ పార్టీలు భయపడతాయి, పెరేడ్ గ్రౌండ్లో పెట్టక నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెడతాయి. ఒక కులం పెరేడ్ గ్రౌండ్లో ఎట్లా పెడుతున్నాను, అందరు ఆశ్చర్యంగా చూసారు. ఫెయిల్ అవుతుంది అనుకుంది. లక్షల మంది వచ్చారు ఆ రోజు. లక్షల మంది కాదండి, హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతం అంతా దిగ్భయందమైంది. ఇక్కడ ఉప్పల వరకు రోడ్ జామ్ అయిపోయింది. మా లారీలను రానియలే, బస్సులను రానియలే. అయినా జనం తండోపతండాలుగా ఒక్క చిల్లి గవ్వ ఇవ్వకుండా నింపినాం. ₹1 ఖర్చు పెట్టకుండా వాళ్ళకి ఇవ్వకుండా తీసుకొచ్చినాం. అంటే ఈరోజు 10 మంది రావాలంటే డబ్బులు ఖర్చు పెడుతారు రాజకీయ పార్టీలు. ఆ రోజు అది లేదు. ఒక కుల సంఘం అంత పెద్ద మీటింగ్ చేసినాం. దానికి నాది ఏంటంటే నా కాన్సెప్ట్లో ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీలను నింపాలని. లీడర్లను కూడా వాళ్ళనే పిలిచిన. నేను బాగా గమనించాను, నంది ఎల్లయ్య గారిని పిలిచాను. ఐ రిమెంబర్. అట్లాగే ఆయనను ఎవరిని ఈయనను పిలిచిన, జగన్నాథంను, మందా జగన్నాథంను పిలిచిన. అట్లాగే మన లక్ష్మణ్ను పిలిచిన, దత్తాత్రేయను పిలిచిన, కొండా లక్ష్మణ్ బాపూజీని పిలిచిన, ఎర్రమనాయుడిని పిలిచిన, దేవేందర్ గౌడ్ని పిలిచిన, శ్రీనివాస్ యాదవ్ని పిలిచిన. అంటే బీసీలు ఎస్సీలను నేను పిలిచిన. ఆ మీటింగ్లో జనం చూసి కొంతమంది ఓర్వలేక రాజకీయంగా నాతో మంచిగా మాట్లాడుకుంటూ వెన్నుపోటు పొడిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అయినా వాటిని అన్నిటిని నేను లెక్క చేయకుండా నేను నిలబడ్డా. ఈరోజు కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది, బీసీలలో పెనుమార్పు వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ రోజన్నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో తప్పకుండా ముఖ్యమంత్రులు అవుతారని నాకు ఆశాభావం. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దట్. బట్ బీసీల యొక్క ప్రాధాన్యత పెరిగిందేమో కానీ బూర్జువా పార్టీల యొక్క తత్వం మారలేదు అనడానికి ఇవాళ కూడా చాలా నిదర్శనాలు ఉన్నాయి. బీసీలను నిచ్చెనగా చేసుకొని పైకి ఎదగటం, అధికారం సాధించటం, ఇట్స్ ఏ సిస్టమ్ అయిపోయింది. దీన్ని బ్రేక్ చేయలేకపోతున్నారు అన్నది వాస్తవం కదా. తప్పకుండా బ్రేక్ అవుతుంది. దాంతోనే మా అడుగులు ఇప్పుడు ఏంటంటే, మీరు బాగా గమనించాలి, బీసీలలో బీదవాళ్ళల్లో ఉన్నటువంటి ఓ నైజం ఏంటంటే, వాళ్ళ కమిట్మెంట్, వాళ్ళు ఏదైనా నమ్మకం ఇస్తే, ఎవరైనా మాట ఇస్తే తప్పకుండా దాన్ని నిలబడి పనిచేస్తారు. ఆ మాట ఇచ్చేవాళ్ళే తప్పుడు కానీ అయినప్పుడు వీళ్ళు మోసపోతుంటారు. కాదనలేము. బీసీలలో ఎట్లుందంటే, నేను ముదిరాజున్నా, జ్ఞానేశ్వర్కి ఇస్తే మోసం. ఎందుకు మోసం అంటే వీడు అన్నీ వర్క్ అట్లా చేస్తుంది తీగి, అసలు పని చేయని ఏమన్నా చూసి వాళ్ళ దాంట్లోకి వెళ్ళియాలి. అప్పుడు మేము వద్దనడానికి వీలు ఉంటుంది. మా వాళ్ళకి అసత్తా. అదేవిధంగా ప్రతి కులంలో కూడా అట్లా అసలు చేసి ఆట ఆడవలసిన సందర్భం వాళ్ళకు వచ్చింది. ఇప్పుడు పిల్లలు వచ్చారు, యూత్ వచ్చేసింది. మీ అందరి దయ వల్ల మీడియా వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా వచ్చినాక ఆ రోజు 2003లో సోషల్ మీడియా కనుక ఉండుంటే నా మీటింగ్ను ఇప్పటి వరకు కోకలుగా చేద్దాం. అప్పుడు లేదు, ఛానల్స్ ఇంత ఉధృతంగా లేదు, కొన్ని లింకులు. అందుకొచ్చే మంచి జరగడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ జరగదనడానికి వీలు లేదు. ఎస్, ఇవాళ ఇంత ప్రయాణం, సుదీర్ఘ ప్రయాణం, ఒక బీసీ నాయకుడిగా 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుర్తింపు, మీరు గెలిచే పార్టీలో కంటే కూడా మీరు నమ్మేటటువంటి సిద్ధాంతాల్లో అది అధికారం వస్తుందా రాదా అనే దానికంటే కూడా ఎస్ ఇక్కడ ఒక సిద్ధాంతం ఉంది, నిలబడాలి అన్నటువంటి ఆలోచనే మిమ్మల్ని కొంత
వెనక్కి జరిపిందా అన్నటువంటి విమర్శ, విశ్లేషణ కూడా ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ మీకు చాలా సన్నిహితమైనటువంటి పార్టీ. రెడ్ కార్పెట్ ఏసి వెల్కమ్ జెప్తారు. కానీ దాన్ని వదిలేసి బీఆర్ఎస్‌కొచ్చారు. ఎందుకు ఇప్పుడు కారణం? ఏంటంటే మీరు అన్నట్టు కాంగ్రెస్లో నాకు చాలా మిత్రులు నుండి సన్నిహితంగా ఉంది అందరూ కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మూమెంట్లో తెలంగాణ తెచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారి యొక్క ప్లానింగ్ కానీ ఆవేదన కానీ చేసినటువంటి సందర్భం కానీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చెర్లు కానీ కుంటలు కానీ Yeah. ఎట్లా చేయాలి, రోడ్స్ ఎట్లా చేయాలి, దాన్ని మౌలిక సదుపాయాలు ఎట్లా చేయాలి, బయట వాళ్ళు వచ్చి మన ప్రాంతాలలో ఎట్లుండాలి, మన భూములు ఎక్కువ రేటు కొనుక్కోవాలంటే వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి. Yes. అదేవిధంగా ఐటీ పార్కులు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ వాళ్ళు నెలకొల్పినటువంటి ఎట్లా దాన్ని ఉధృతం చేయాలి, దానికి తోడ ఎట్లు పెంచాలని ఐటీ పార్కుల యొక్క పెద్ద ఎత్తున మూమెంట్ చేయడం, అందుకొచ్చి ఇవన్నీ కూడా ఒకటికి ఒకటి డెవలప్మెంట్ అనేది మాత్రం జరిగినటువంటి మాట, అది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే ఆ స్ట్రగుల్లో ఉందో మనను అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ బీజేపీ ఎలాంటి అలా నాకు అవకాశం ఉండేది. కానీ ఎప్పుడైతే స్ట్రగుల్ పడుతుందో కష్టకాలంలో మన మానవత్వం, మన బాధ్యత, అందులో బీసీ లీడర్గా నా బాధ్యత బీఆర్ఎస్లో ఎక్కువ శాతం ఉన్నటువంటి బీద బడుగు వర్గాల గురించి మనకు ధైర్యం తేవాలి, స్టాండ్ బై కావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు మాకు పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఓకే. చేవేళ్ల ప్రాంతంలో పార్లమెంట్ టికెట్ ఇస్తున్న జ్ఞానేశ్వర్ నువ్వు తప్పక అక్కడ గెలుస్తావు అంటే నేను నిలబడినటువంటి మాట వాస్తవం. అక్కడ ఏమి జరుగుతుంది, గెలుస్తారా ఓడతారా అనేది తక్కువ తర్వాత, అసలు నిలబడతారా నిలబడన్న టైం లోపల నేను నిలబడవలసిన అదే కదా బీసీల యొక్క కమిట్మెంట్. అదే 93 కులాలకు ఎప్పుడు రాజ్యాధికారం లేదు, వాళ్ళ గురించి ఎందుకు పోరాడతాం, కానీ కమిట్మెంట్ అది సమాజం లోపల రావాల్సినటువంటి ఆ యొక్క అభివృద్ధి కంపల్సరీ రావాలని దానికి నిలబడ్డం. ఈరోజు కాసాని జ్ఞానేశ్వర్ను చూసి బీఆర్ఎస్ పార్టీని చూసి రాజకీయ పార్టీలు గడగడలాడుతున్నాయి. ఈసారి ముగ్గురం నిలబడ్డం అక్కడ, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. 100కి 100 వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ళగడ్డ మీద గెలవబోతుంది. ఆ సీట్ను కేసీఆర్కు బహుమతిగా ఇవ్వబోతున్నాం, అది తథ్యం. ఎస్, ఐ బిలీవ్ ఇట్. పార్టీ కంటే కూడా వ్యక్తిగా మీకున్నటువంటి ప్రాచుర్యం, గౌరవం, మర్యాద, గుర్తింపు ఇవన్నీ మిమ్మల్ని గెలుపుకు దగ్గరగా చేస్తాయన్నది ఒక వాస్తవంగా భావించవచ్చు. నిజానికి బీసీలు గనక ఏ మాత్రం బాధ్యతగా ఓటేసినా అత్యధిక మెజారిటీ తోటి కాసాని జ్ఞానేశ్వర్ పార్లమెంటులో అడుగు పెట్టే అవకాశం ఉంటుంది. వి బిలీవ్ ఇట్. అది 100కి 100 వాళ్ళు జరుగుతుంది. బీసీలంతా ప్లూరలైజ్ అవుతారు, కాసాని జ్ఞానేశ్వరం గెలుస్తున్నారు. దీంతో ఆగకుండా పార్లమెంటు జ్ఞానేశ్వరం పోయినాక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అన్ని కులాలకు కూడా రాజ్యాధికార దిశగా పోతారు. ఇదొక టెస్ట్. ఈ టెస్ట్ను దాన్ని సఫలీకృతం చేసి రాబోయే కాలంలో బీసీ బడుగు వర్గాలకు అందరికీ న్యాయం జరిగే విధంగా మనం ప్రయత్నం చేస్తాం. ఎస్, జ్ఞానేశ్వర్ గారు, బీసీల కోసం పార్టీ పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ ఆంధ్రప్రదేశ్లో. అలాగే బీసీల కోసం ఒక టీవీ ఛానల్ ఉండాలి, వాళ్ళ గొంతు వినపడాలి, వాళ్ళ హక్కులు కాపాడబడాలి అన్న ప్రయత్నంలో యువర్ ద ఫస్ట్ మ్యాన్ హూ వాంటెడ్ టు స్టార్ట్ ఎ న్యూస్ ఛానల్. ఇవన్నీ అద్భుతంగా చేసినటువంటి నేపథ్యం ఉన్న మీరు పార్లమెంటుకు వెళితే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ నాయకులు అందరితోటి సత్సంబంధాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో కూడా బీసీల యొక్క ప్రాధాన్యత ఆల్రెడీ పెంచారు. బట్ అధికారంలోకి వాళ్ళు వచ్చేటటువంటి రోజు కోసం వేచి చూడొచ్చు అన్నది నా అభిప్రాయం. తప్పకుండా అదే నమ్మకమా? అదే నమ్మకం. 100కి 100 వల్ల అదే జరుగుతుంది. డన్. ధన్యవాదాలు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ అనే నాయకుడిని తెలంగాణ ప్రాంతం నుంచి పార్లమెంటుకు పంపిస్తే వచ్చే ఫలితం సంచలనాత్మకం, విప్లవాత్మకం. దేర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. ద రీజన్ ఇస్ దట్ ఆయన చరిత్ర మొత్తం మనం గమనించినప్పుడు కోట్లాది తన సొంత ఖర్చుతోటి
తను కష్టపడి సంపాదించిన డబ్బుతోటి పార్టీ నడిపించిన, అలాగే అనేక కార్యక్రమాలు నిర్వహించిన కేవలం తన కష్టార్జితంతోనే. తన వర్గమే కాదు, సమస్త కులాలకు సంబంధించి వెనకబడిన వాళ్ళు, దోపిడీకి గురవుతున్న వాళ్ళను ఇవాళ అధికారంలోకి తేవాలి అన్నటువంటి ఒక ప్రతిజ్ఞతో ముందుకొచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ ఖచ్చితంగా రేపు ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.